ఇది మన గెస్ట్ హౌస్ ముందు పోలో గ్రౌండ్ ఉన్నప్పుడు. చూడండి గెస్ట్ హౌస్ వెనక కనిపిస్తుందా మీకు? ఆ ముందున్న గ్రౌండ్. ఈయన వచ్చారు ఇంగ్లీష్ ద్వారా. మా పెదమేనత్త గారు, మా నాన్నగారు. చాలా అప్రూపమైన ఫోటో అమ్మ. ఇవన్నీ చూసారా టోపీలు? జరీ టోపీలు అంటారు ఇట్లా. జరీ టోపీ రాయల్స్ వేసుకునే. ఇది మా తాతగారు పర్లాక వెంకటరాజు గారు. ఇది వరల్డ్ రికార్డ్ సైజు దుప్పి కొమ్ములు. ఇది బొక్కుపేట అని బొబ్బిలికి 10 కిలోమీటర్ల దూరం. అక్కడ వేసారు సీతనారాయణ. ఈ రోజుకి ఒక మడి ఉందమ్మా, ఒక ఫీల్డ్. దాన్ని కారుమాను గుడ్డ అంట. ఈ పెద్ద పూలు వేయడానికి వెళ్ళినప్పుడు కార్లన్నీ ఆ గుడ్డు మీద ఆపారు. సో ఈ రోజుకి కారుమాను గుడ్డ అంట. మా ఫ్యామిలీ మ్యూజియం ఎన్నో సంవత్సరాలు కష్టపడి కలెక్ట్ చేసిన ఆర్టికల్స్. ఇది మీరు చూసారు అక్కడ అంబారి. శుభకార్యాలకు వాడేవాళ్ళు, పెళ్ళిళ్ళకి వీటికి. ఇది ఇదే చాలా బరువు ఉందండి. ముగ్గురు నలుగురు మొయ్యాలి. ముగ్గురు నలుగురు ఇంకెక్కువ మంది మొయ్యాలి. మరి ఏనుగు ఎంత బలమైందో. ఇది మా నాన్నగారు మధ్యప్రదేశ్లో వేశారమ్మా. కొరియా అని ఒక సంస్థానం ఉంది, కొరియా, అక్కడ వేశారు. చాలా పెద్ద క్యాటిల్ లిఫ్టర్, చాలా పెద్ద టైగర్ అనమాట. 10 feet 2 inches, 40-50 ఆవుల్ని చంపేసింది, గేదెల్ని. చాలా ఇబ్బంది కలిగిందంటే కరెక్ట్గా గెస్ట్కి వెళ్ళినప్పుడు ఇది రొప్పుడు పర్వతోలే అప్పుడు వేశారు. 10 అడుగులు 2 అంగుళాలు చూసారా? అదేంటంటే ముక్కు నుంచి తోక టిప్ వరకు. ఇది ఎవరో ఇంగ్లీష్ మన్ వేశారు ఈ పెయింటింగ్. నికలస్. బరువు తూకం వెయింగ్ మెషిన్ లాగా వేయించారు. చిన్నపిల్లలు కూర్చోపెట్టి చూసారు. ఇది అప్రూపమైన బొబ్బిలి రాజా గారు వాడిని కత్తి కిందది బొబ్బిలి యుద్ధం మీద తాండ్రపాపారెడ్డి గారి కత్తి ఈ మధ్యన ఉంది. దాంతోనే విజయరామరాజు గారిని తాండ్రపాపారెడ్డి గారు టెంట్లోకి వెళ్ళి పొడిసేస్తారు. ఇవన్నీ బొబ్బిలి యుద్ధం. ఆ బాణాలు తప్ప అన్ని బొబ్బిలి యుద్ధం అంట. ఆ ఫోటోకి నాకు చాలా అవార్డ్స్ వచ్చాయి. టైగర్ అండ్ కబ్బు తీసింది, చాలా అవార్డ్స్ వచ్చాయి. బాంధవ్గఢ్లో తీసాం. గుహలో పడుకొని ఉన్నాయి. మేము వెళ్ళేసరికి మా వెహికల్ సౌండ్ మీద బయటకు వచ్చి కూర్చున్నాయి. ఇవన్నీ కూడా బొబ్బిలి యుద్ధం టైగర్. నెక్స్ట్ ఇయర్ బొబ్బిలిలో వేశారు. అది 129 టన్నులు. అప్పుడు 2 సంవత్సరాలు మా ఫాదర్కి కృషి పండిట్ అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు వచ్చింది. ఇది మా తాతగారు పోలోలో ఉపయోగించిన బూట్స్. వారు రైట్ సైడ్ తెల్ల కోట్లో ఉన్నారే వారే గోవింద కృష్ణయాచంద్ర గారు. మన గెస్ట్ హౌస్ శిలాపలకం ఫౌండేషన్ తోటి వారే వేశారు. వెంకటగిరి రాజు నెల్లూరు. ఇవన్నీ అడవి పందు కొమ్ములు. ఈ కొల్హాపూర్ నుంచి వచ్చాడే తన చేత ఇవన్నీ పేర్కొచ్చారు. దిట్టింపు మా మస్కెట్స్ అవన్నీ తనే రెస్టోర్ చేశాడు వచ్చి. మా తాతగారు మైసూర్ రాణి గారు, జయచామరాజేంద్ర వడియార్ గారి భార్య. వారి సిస్టర్, మా రక్షకుడు మా వేణుగోపాలుడు. ఇది లక్ష్మీనారాయణ ప్రతిమమ్మ, కాయిన్. మా ఇంట్లో మా మూల పురుషుడు పుట్టిన దగ్గర నుంచి ఏ శుభకార్యమైనా, నామకరణం, అక్షరాభ్యాసం, ఆయుధ పూజ, పెళ్ళి, లక్ష్మీనారాయణ పూజ చేస్తాం. ఈ ప్రతిమకి చేసి అప్పుడే మేము స్టార్ట్ చేస్తాం ఏ పని. కాదు బెల్లమే, స్పేర్ బాక్ అంటే చిన్నది కత్తి. చిన్న కత్తిని బాక్ ఇలా తీసి పొడుస్తారు, అది బాక్. ఇది డాల్, షీల్డ్ డాల్. మాకు పారాద్ దగ్గర వేగావతి నది ఉంది. బ్రిడ్జ్ అప్పటికి లేదు. సో ఫ్లడ్ వచ్చినప్పుడు ఇటు కార్ ఆగేది, అక్కడ వరకు కారులో వచ్చి ఏనుగు మీద రివర్ దాటేవాడు. రివర్ దాటి మళ్ళీ ఇక్కడ కారు ఎక్కి ఇది ముట్టుకున్నాం. స్మూత్గా ఉందా? సున్నంలో ఎగ్ వైట్ కలిపి వేసారు. ఇప్పటికి మేము ముట్టుకోలేదమ్మా, క్లీన్ కూడా చేయాలి. ఇన్ని సంవత్సరాలు గట్టిగా స్మూత్నెస్ చూడండి. ఒక ఫోటో ఎగ్జిబిషన్ పెట్టామమ్మా లాంగ్ టైమ్ అగో. ఆ ఫొటోస్ అన్నీ ఉండిపోయి అవన్నీ ఫ్రేమ్ చేసి ఇక్కడ పెట్టాం డిస్ప్లే. గెస్ట్ హౌస్ ఓపెనింగ్ రోజు అమ్మ. అప్పుడు ఏదో కరువు వచ్చింది. కరువు వస్తే తాతగారు డొనేట్ చేస్తున్నారు సైక్లోన్ రిలీఫ్కి. ఎవరో మినిస్ట్రీ, స్టేట్ మినిస్ట్రీ. చూడండి బొబ్బిలి రాజా గారు అంటే బొబ్బిలి రాజా గారే. చూసారా? మా నాన్నగారు వెటరన్స్ టోర్నమెంట్లో ఒక 50 గెలిచారు. వీరి పార్ట్నర్ హర్నాథ్ గారు అని రాజా మా బంధువే. వీళ్ళిద్దరూ చాలా మంచి కాంబినేషన్. వెంగళరావు గారు చీఫ్ మినిస్టర్గా వచ్చినప్పుడు, పివి నరసింహరావు గారు చీఫ్ మినిస్టర్గా వచ్చినప్పుడు తాతగారు ఫోటో పెట్టారు. చూసారా? కూర్చోమన్నా కూర్చోలే తాతగారు ముందు వెంగళరావు గారు.
కూర్చోండి అన్న. ఇది ఫస్ట్ టైం కూర్చున్నారని, మొదటిసారి కూర్చున్నారని ఫోటో తీశారు నాన్నగారు. 1928 వన్ ఇయర్ అప్పుడు 1929 కానీ 26లో పుట్టారు. 27 అయి ఉంటుంది ఈ ఫోటో. ఇది మా దగ్గర ఉన్న అపూర్వ ఫోటోల్లో ఒకటమ్మ. తాతగారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు 1931లో పర్లాకేవుడు రాజా గారు, కృష్ణచంద్ర గజపతి, ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఒరిస్సా, మా తాతగారు, వీళ్ళిద్దరూ ల్యాండ్ ఓనర్స్ అసోసియేషన్ని రిప్రజెంట్ చేశారు లండన్లో. వివి గిరి గారు, అప్పటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఈయన, సరోజినీ నాయుడు గారు, మహాత్మా గాంధీ గారు, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు, మా గురువు గారు ఆచార్యులు అక్కడ బద్రీనాథ్ బోయిన వడ్డించారు స్వామివారు. ఇది కారనేషన్కి వెళ్ళారమ్మా మా ముత్తాత గారు తండ్రి, అప్పుడు తీసుకున్న ఫోటో. వెంగళరావు గారు ఉపయోగించిన కత్తి, బొబ్బిలి యుద్ధం వెంగళరావు గారు. ఇది ధర్మరాయుడు గారు ఉపయోగించిన కత్తి. ఇది పల్లకి అమ్మ, రాణి గారు వాడిన పల్లకి. ఇవి పోలో బాల్స్. ఇది సున్నం వేసాక అది సున్నం వేయకుంటే జస్ట్ డిఫరెన్స్ తెలియదు. ఏమ్మా ఏంటో మరి తెలియదమ్మా దీంతో. మరి అప్పుడు పూర్వం అని మేము పగలగొట్టలే. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పోలో టీమ్స్ అమ్మాయి. మా తాతగారు వెంకటరామారావు గారు, గోనా నరసయ్య గారు, గౌస్ గారు. హీ వాజ్ ద రాయల్ ఫోటోగ్రాఫర్ ఫర్ మెనీ రాయల్ ఫ్యామిలీస్. ఆర్ వెంకయ్య గారు, మెడ్రాస్. ఇది మా ఫ్యామిలీ మ్యూజియం. అద్భుతం. ఇక్కడ ఈ గడప తొక్కి లోపలికి వచ్చినప్పుడు ఎవరు కూడా సాయం అర్జించి వస్తే ఖాళీ చేతులు తెల్లడు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వాళ్ళు కాపీ అమ్మ. 11వ రాజా గారు, 12, 13, 14 నాన్నగారు, 15 మా 12వ రాజా గారు మా తాతగారు తండ్రి చాలా చిన్న వయసులో చనిపోయారు. చాలా చిన్న వయసు, 40 yearsలో చనిపోయారు. నాన్నగారు వేసిన 3 ఎర్రచందనం చెట్లు, వాటికి సుజయ్, రాము, బేబీ అని పెట్టారు. వారు చనిపోయాక బోర్డ్స్ చేయించి పెట్టాము. 3 ఉన్నాయండి ఇప్పుడు. ఎర్రచందనం అవి పైన అలా ఊడిపోతున్నాయి కదా సార్, లేదు. బాడంగి ఎయిర్పోర్ట్ ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు వారు వేసుకొచ్చిన కారు ఇది. రెండో ప్రపంచ యుద్ధంని గెలిపించింది. ఇది రెండో ప్రపంచ యుద్ధాన్ని గెలిపించింది allies ని. ఈ జీప్ అంటే ఈ జీప్ అంటే ఈ మోడల్ ఫోర్డ్ మిలిటరీ జీప్ అన్నమాట. మొత్తం ఐరన్ ఉంది. అది ఎక్కడైనా ఎంత ఇదైనా 4-wheel drive వేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం వచ్చే మెట్లు చూసారా మీరు? మా నాన్నగారు వేటకి వెళ్ళి వచ్చి ఆ మెట్లు ఎక్కించి వరండాలో పెట్టేవారు. ఎక్కిపోయేది. వారు ఇంగ్లాండ్ వచ్చినప్పుడు వారి దగ్గర నాన్నగారు కొన్నారు. ఇది నూజిబీడ్లో టాక్సీ అమ్మ. సో దీని మీదే విజయవాడ తాళపురాల రాజా గారు వెళ్ళేవారు అనమాట. అది వారి తాతగారు, తల్లి తండ్రి కదా తాళపురాల రాజా గారు, వారి జ్ఞాపకంగా నాన్నగారు తెచ్చి కొనుక్కున్నారు. అంటే అదొక ఎక్స్క్యూజ్ మా ఫాదర్కి, కారు కొనాలి అంతే, ఆయనకి కావాల్సింది అది. ఇవన్నీ పాత కార్లు అమ్మా, అన్ని రిస్టోర్ చేయలేదు, కొన్ని చేసాం. బా ఎప్పటి కార్లు సార్ అసలు. ఇవన్నీ నాన్నగారికి జీపులు ఇష్టం బాగా. ఇందులో ఒకటి కురపం రాజా గారి దగ్గర కొన్నారు. కిషోర్ చంద్రదేవ్ గారు అని ఎక్స్ సెంట్రల్ మినిస్టర్ చేశారు. వారి దగ్గర తీసుకెళ్ళండి అంకుల్, నాకు డబ్బు ఇవ్వడం ఏంటి అచ్చే అని. అన్ని కార్ల మీద బొబ్బిలి అని రాస్తుంది. ఇదమ్మా అన్ని కార్ల మీద బొబ్బిలి చరిత్ర ఉంది. నాన్నగారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కదా, బాంబేలో కాంగ్రెస్ ప్లేనరీ అయింది 65లో. సో అక్కడికి వెళ్ళినప్పుడు వారం రోజుల ముందే పోప్ జాన్ పాల్ II ఇండియా వచ్చారు. ఇండియా వచ్చినప్పుడు ఈ కార్ తెచ్చారు. ఈ కార్ తెచ్చి 3 రోజులే వాడారు ఇండియాలో. అక్కడికి వెళ్ళి చూశారు, కొనేసారు లింకన్ కాంటినెంట్. ఆ రోజుల్లో ఆటోమేటిక్ విండోస్, AC 65. మరి పోప్ జాన్ పాల్ వాడి కార్ అంటే మరి మంచిది అవుతుంది కదా. కార్ తెచ్చిమన్నా తొందరగా తెచ్చి. లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ పైగా. లెఫ్ట్ హ్యాండ్ స్పెషల్ డీలక్స్ 4-door సెడాన్ 1941. అది 1961. ఓ మై గాడ్, నిజంగా చాలా సంతోషం అండి. సంతోషం, బయోగ్రఫీ లాగా తీసుకున్నాను, చాలా హ్యాపీగా ఉంది. చాలా సంతోషం. మిమ్మల్ని మా
గురువుగారు చంద్రశేఖర్ స్వామి గారు మీరు ఇంటర్వ్యూ తీసుకున్న దగ్గర నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సార్. ముందు కూడా ఫాలో అయ్యేవాడిని. ఇది ఇంకా మీరు ఎంత బాగా వారిని ప్రశ్నించారు, ఇబ్బంది అంటే అన్నీ దానివల్ల వారి గొప్పతనం 10 మందికి తెలిసింది. చాలా సంతోషం. వీ ఆల్సో ఎంజాయ్ ఇట్ బికాస్ పాలిటిక్స్ తక్కువ, హిస్టరీ ఎక్కువ. యూజువలీ పాలిటిక్స్ సెకండరీ. మన ఫిలాంథ్రపీ, మన సేవ అనేది మా ఫ్యామిలీకి ముఖ్యం. అండ్ ఐ హోప్ దిస్ ఇంటర్వ్యూ హెల్ప్స్ ఇన్ putting forward the erstwhile days Exactly, sir. of the great rulers of Bobli. True. It's a great opportunity for me. Thank you, Anjali. Thank you, Anjali. Thank you for coming. Thank you so much. Namaskaram.